అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణాధికారిగా బి ఉమామహేశ్వరరావును నియమించింది. ఇక ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు ఉండనున్నారు. ఇక సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. అధికారుల వివరణ అనంతరం పూర్తిస్థాయి విచారణ ఉండనుంది. ఇక విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద లడ్డు నెయ్యి తిరుమలకి సంబంధించి కల్తీ జరిగిన వ్యవహారంలో శ్రీకాళహస్తి సమీపంలో ఉండేటువంటి వైష్ణవి డైరీ చాలా కీలకమైన పాత్ర పోషించిన పరిస్థితి. ఈ యొక్క వైష్ణవి డైరీనే బోలేబాబా డైరీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ, బినామీగా ఉన్నటువంటి సంస్థ. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది. ఆ సోప్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఇతర కంపెనీకి సంబంధించినటువంటి వీటికి పట్టుబడినటువంటి ఆ యొక్క నెయ్యి రిటర్న్ వెళ్ళినప్పుడు సోప్ ఆయిల్ గా కంపెనీకి వెళ్ళిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంతగా కల్తీ జరిగిందనేది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కల్తీ జరిగినటువంటి పరిస్థితుల్లో వాటిని నివారించడానికి కావచ్చు, ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నవారు, ముఖ్యంగా డైరీకి సంబంధించి వైష్ణవి డైరీకి సంబంధించిన వాళ్ళ దగ్గర డైరీలు సిట్టుకు పట్టుబడింది. ఆ డైరీలో ఎవరెవరికి నెల మామూళ్ళు ఎంతెంత ఇస్తారనే దీన్ని కూడా నమోదు చేసి ఉంది. లైసెన్సులు ఇవ్వడం కావచ్చు, వాటిని రెన్యువల్ చేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా 7 పాత్ర ఉన్నట్టు కూడా గుర్తించి వాళ్ళందరిపైన ఇప్పటికే చర్య తీసుకున్నారు. అందులో సరి పరమేశ్వరరావు కావచ్చు, శివశంకర్ రెడ్డి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, రమేష్ బాబు ఆయన కూడా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు, మేడిచర్ల సత్యనారాయణ, అలాగే నరసింహరాజు, సుబ్బయ్య, రాంబాబు, వీళ్ళు 7 మంది పైన కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే వివరణ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన వివరణ ఎంతవరకు వాస్తవము, దాంట్లో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన వివరణలో ఉండేటువంటి దానివల్ల జరిగిన నష్టం ఏంటి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా సైట్ లో విజిట్ చేయడంతో పాటు వాళ్ళని కూడా మళ్ళీ విచారిస్తారు. పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ చేసి ఉమామేశ్వరరావు నేతృత్వంలో ఉండేటువంటి ఈ యొక్క కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఈ 7 మంది పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని, అలాగే ఇది కీలకమైన సాక్ష్యం అవుతుంది. ఈ 7 మంది పైన చర్యలు తీసుకున్నప్పుడు లడ్డు కల్తీ జరిగిందనేటువంటి ఒక ఇది రూఢి అవుతుంది. ఈ నేపథ్యంలో దీని వెనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత దానికి వెనుకున్నటువంటి పొలిటికల్ గా వీటికి కారణమైనటువంటి వాళ్ళు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఇచ్చే నివేదిక 3 నెలలు పరిధి పెట్టారు. ఈ 3 నెలల్లో వీళ్ళు ఇచ్చే నివేదిక కూడా చాలా విషయాల్ని రిపోర్ట్ చేయబోతుంది. ఎందుకంటే ఈ రకంగా వీళ్ళని నియమించాలని కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో సిట్ చెప్పింది. వీళ్ళని ఈ విధంగా వీళ్ళ నుంచి నివేదిక తీసుకోవాలని ఆ సిట్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ యొక్క నియామకం చేసింది. కాబట్టి సమగ్రమైన దర్యాప్తు జరగబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.